హాయ్ గాయ్స్, ఈరోజు మనం సింపుల్గా క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లో మనం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి సైడ్లో ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో గీ యాడ్ చేసి క్యారెట్ కూడా యాడ్ చేయాలి. క్యారెట్ని మనం ఒక 2 minutes అలా బాగా ఫ్రై చేయాలి, ఎందుకంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. అలా క్యారెట్ ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడైతే మనం క్యారెట్లోకి మిల్క్ అనేది యాడ్ చేసేస్తాం. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక 20 minutes అలా బాగా మగ్గనియాలి, ఎందుకంటే మనకి బాగా టేస్ట్ వస్తుంది. అలా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మనం యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలానే మన టేస్ట్కి తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు మగ్గనియాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. చూస్తున్నారు కదా ఎలా మగ్గుతుందో. అలా కొంతసేపు మగ్గిన తర్వాత చూడండి ఎలా డ్రై అవుతుందో. ఫైనల్గా మనం అనుకున్న హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు మా అమ్మ దగ్గర టేస్ట్ చేపిస్తున్నాను. చూడండి మా అమ్మ అయితే ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. ఫైనల్గా హల్వా అయితే సూపర్గా ఉందని చెప్పింది.